విజయ్ కుమార్ గారు ఇంకా చాలా మంది శ్రీనివాస్ అందరికీ దయచేసి మీ అందరికీ సంపూర్ణమైన మద్దతు తెలుపుతూ నాతో పాటు ముడా మాజీ చైర్మన్ గారు వచ్చారు, శివరాజ్ గారు, శ్రీనివాస్ గారు, రాము గారు, సత్యం యాదవ్ గారు, చాలా మంది మా మిత్రులందరూ కూడా శివరాజ్ గారు, రమేష్ అందరూ రావడం జరిగింది. మీరు చేస్తున్నటువంటి దీక్ష న్యాయమైనటువంటి దీక్ష. మీకు చాలా మందికి జర్నలిస్టులకు ఇల్లు ఇచ్చినాం. మౌలాలిగుట్ట దగ్గర అలాట్మెంట్ లెటర్ కూడా ఇచ్చినాం. ఈ రాష్ట్రంలోనే జర్నలిస్టులకు ఇల్లు కట్టింది మొట్టమొదటి ఈ రాష్ట్రంలోనే మహబూబ్ నగర్ లో బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉన్నారు. కొందరు గుర్తుపెట్టుకున్నారు, కొందరు మర్చిపోయారు. గుర్తుపెట్టుకున్నా గుర్తుపెట్టుకుపోయినా నా బాధ్యతగా ఇల్లు కట్టించిన, నా బాధ్యతగా జర్నలిస్టులకు ఇచ్చిన. మిగిలిన పోయిన వాళ్ళకు కూడా ఎలక్షన్ కూడా అయిన తర్వాత ప్రతి ఒక్క జర్నలిస్టు కిరాయి ఇంట్లో ఉండొద్దు, మా జిల్లాలో ఉన్న జర్నలిస్టులు సొంత ఇంట్లో ఉండేటట్టు చేస్తా అని చెప్పి కూడా మీకు మాట ఇచ్చిన. ఒక 10-20% మిగిలిపోయింది, వాళ్ళకు కూడా ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిన. కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. ఇల్లు ఖాళీగా ఉన్నాయి, ఇస్తారనుకున్నాం. విచిత్రం ఏంటంటే వాళ్ళు డ్యూటీపల్లిలో ఇల్లు కట్టేటప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు అడ్డుకున్నారు, ఇక కట్టొద్దని. వీరన్నపేటలో అడ్డుకున్నారు, కిష్టనపల్లి కడుతుంటే అడ్డుకున్నారు, మౌలాలిగుట్ట దగ్గర అడ్డంకు తెచ్చారు. అయినా ఇల్లు కట్టిన ఒక జర్నలిస్టులే కాదు, ఈ రాష్ట్రంలో పేద ఎస్సీ ఎస్టీలకు, పేద కులాలకు, రజకులకు, నాయ బ్రాహ్మణులకు, ఇక వృత్తి కులాలకు, ప్లస్ అగ్రవర్గాలు ఉంటుంటే పేద వాళ్ళకు కూడా అందరికి కూడా ఇల్లు ఇచ్చినాం. ఇంకా చాలా ల్యాండ్ ఉంది. నెక్స్ట్ ఇయర్ అందరికీ ప్రతి ఒక్క కర్షకునికి ఇద్దాం, ప్రతి ఒక్క కార్మికునికి అందరికీ చేద్దాం, జర్నలిస్టులకు 100% చేద్దాం. మీ దృష్టి ప్రతిపక్ష పాత్ర పోషించాలా, ఎవరు తప్పు చేస్తే వాళ్ళు ఎంబడి అడగాల. మీరు ఇల్లు కిరాయిలో ఉండి ఇబ్బందులు ఉండొద్దని చెప్పిన 80% వరకు అందరు కూడా ఇచ్చిన. ఇలా మీరు జర్నలిస్టులు కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కట్టిన ఎవరే గాని ఒక 150 గజాల ఇండ్లలో కోటీశ్వరుడు పోయి ఉన్నాడు ఎవడు. అన్నదమ్ములు 5-6 మంది ఉంటే ఒకరికి ఇల్లు ఉండొచ్చు, ఇంకొకరికి ఇల్లు లేకపోతే ఉంటాడు. వాడు కొడుకు ఉండొచ్చు, బిడ్డకు ఉండొచ్చు, ఎవరికొరకు 100 కోట్లు ఉన్నాడో లేదా కోటీశ్వరుడు వచ్చి ఆ ఇంటి బీసీ సమాజానికి, తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ టీన్మార్ మల్లన్న ఖడ్గం పట్టుకొని ఉన్నాడు. నిన్నటి దాకా ఒక లెక్క, ఇయాల్టి నుంచి ఇంకొక లెక్క.